అండ్ వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి. సో ఎందుకంటే స్పెషల్గా మేము కొత్త హౌస్లో ఉంటున్నాం కదా. సో ఈ మధ్య చాలా వీడియోస్ వరకు కొత్త హౌస్లోనే పెడుతున్నాను. సో చాలామంది నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడుగుతున్నారనమాట, సో కొత్త ఇల్లు తీసుకున్నారా అనేసి. లేదంటే మేము రెంట్కుంటున్నాము. సో ఈ హౌస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు. అండ్ ఫస్ట్ మేమే ఉంటున్నాము. సో చూడండి, పిఓపి కానీ అంత ఎలివేషన్ అండ్ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. అండ్ మేము కొత్తగా తీసుకున్నామని చెప్తున్నాను కదండి. సో ఇంట్లో సామాన్ల వరకు అయితే ఏం లేవు. సింపుల్గా మాకు ఒక 2 పీపుల్స్కి ఏమేమి కావాలి అన్నవి మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ దానికి ఎందుకు వీడియో తీయాలి అనుకుంటుంటే నేను నెక్స్ట్ చెప్తాను, ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇక్కడైతే మాకు చెప్పాను కదా, నాకు బాగా నచ్చింది ఇల్లు అని చెప్పేసి. ఇక్కడ చూసారా 3 డోర్స్ ఇచ్చారనమాట ఎంట్రన్సే. చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఎంట్రన్స్ హాల్లోకి వస్తానే హాల్లో అయితే ఇలా సింపుల్గా షో కేస్ అయితే ఇచ్చారండి. అండ్ 3 ర్యాక్స్ ఇచ్చి సింపుల్గా, అండ్ కింద కొన్ని ర్యాక్స్ లాగా ఇచ్చారు, అవి టాయ్స్ పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ పిఓపి చూడండి ఎంత బాగుందో. ఎవరికన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, ఒక్కసారి చూడండి. లైటింగ్ కానీ ఆ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయన్నమాట. హాల్లో పిఓపి అనమాట అండి ఇది. అండ్ నెక్స్ట్ కిచెన్కి, హాల్లో నుంచి రైట్ సైడ్ కిచెన్ ఉంటుందన్నమాట. మీకు బ్యాక్ సైడ్ హాల్ కూడా కనిపిస్తుంది చూడండి, కన్ఫ్యూజ్ లేకోకుండా. అండ్ కిచెన్లో ఏమైందంటే ఆ రోజు ధనత్రయోదశి అనమాట. సో నేను బాగా ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వీక్లీ ఏదో ఒక రోజు గ్యాస్ ఇవన్నీ లేవు కాబట్టి బాగా వంట రూమ్లో ఇలా ముగ్గులు వేసుకొని పూజిస్తానన్నమాట. అండ్ ఈశానం దీపం, ఉప్పు దీపం పెట్టుకున్నాను ఆ రోజు. అండ్ మాకు ఇక్కడ కిచెన్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, గ్యాస్ బండ కిందనే ర్యాక్స్ ఇస్తారు కదా. సో మాకు అవి ర్యాక్స్ ఏమో ఇవ్వలేదు, వాళ్ళు మర్చిపోయారేమో నాకు తెలియదు. సో నేను అక్కడ వచ్చాక కొన్ని డిషెస్ ఉన్నా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, వాష్ చేసి అదంతా పెట్టుకుంటే బండ అంతా పాడవుతుంది. సో నేను అప్పుడప్పుడు అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను, లింక్ కింద ఇస్తాను, చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ అక్కడ వాష్ చేసి నీళ్ళంతా ఇది అయిపోతున్నాయి, క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నేను గ్రాసరీస్ ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ నేను మెయిన్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇట్లా డిషెస్ అన్నీ సింపుల్గా నాకు కావాల్సిన ఒక పెనము, ఒక 2-3 ప్లేట్స్, కప్స్, బౌల్స్ కర్రీస్కి అలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పైన వచ్చేసేసి పూజకు వాడేవి పెట్టుకున్నాను, అంటే ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకునేకి. అందుకు కింద వచ్చేసి నార్మల్గా నాన్ వెజ్కి అందుకు వాడుకునేదానికి అట్లా పెట్టుకున్నాను అనమాట. చాలా సింపుల్గా పెట్టుకున్నానండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ర్యాక్లో వచ్చి మాకు మొత్తం 3 ర్యాక్స్ ఇచ్చారు. ఈ ర్యాక్లో కొంచెం కవర్స్ ఏమన్నా డస్ట్బిన్కి అందుకు రేటివి అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఎందుకు ఓవర్గా అంత ముగ్గులు అవన్నీ వేసుకున్నావు అనుకోవచ్చు మీరు. సో నాకు పూజించుకోవడానికి గ్యాస్ లేదు కదా, సో నేను ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే వాడుతున్నానో వాటిని పండగ రోజు కదా అన్నట్టు పూజించుకున్నాను. అండ్ నాకు అంత స్పేస్ ఉంది కాబట్టి బాగా ఫ్లవర్స్ ఇదంతా అలంకరించుకోకుండా ముగ్గులు వేసుకొని బండ బాగుంది, నాకు వేయాలనిపిస్తుంది అనమాట, అందుకని అలా చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను అవి 2 తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్కి. అవి నేను ఎప్పుడు వెజిటేబుల్స్ తీసుకున్నా ఎండిపోతున్నాయి అనమాట. పచ్చిమిరపకాయలు వేస్తే ఎండుమిరపకాయలు అయ్యాయి, అది చెప్తున్నాను. అండ్ వాటర్ కూడా ఒక క్యాన్ పెట్టుకుంటానండి. అండ్ అక్కడంతా విండో ఉంది కదా, సో అవన్నీ దేవునికి దీపాలు అవన్నీ పెట్టేసుకుంటాను. అండ్ ఆయిల్ క్యాన్ ఒకటి, అది టిన్ లాగా వస్తుంది కదా, అది పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇందాక దీపం చూపించాను కదా, దీపం పైన ర్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ గ్రాసరీస్ లేవండి, ఏమనుకోవద్దండి. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, నాకు ఒక మెమొరీలా ఉండాలి.
అన్నట్టు నేను పెడుతున్నాను. లాస్ట్ టైము మేము ఒక ఓన్ హౌస్ ఉండేదన్నమాట. ఎప్పుడన్నా ఎవరికైనా చెప్తే మాకు ఒక హౌస్ ఉండేది అన్నట్టు చెప్పేవాళ్ళము. అదే ఒక వీడియో ఉంటే మెమొరీలాగా ఉంటుందన్నట్టు చెప్తున్నాము. అండ్ హాల్లోకి మిడిల్లోనే వాష్రూమ్ ఇచ్చారనమాట, కామన్ వాష్రూము. అండ్ ఇట్లా వాష్రూమ్ నుంచి ఇట్లా సైడ్ నుంచి ఇట్లా వస్తే కిడ్స్ రూమ్ అనమాట. ఈ కిడ్స్ రూమ్ని మేము డ్రెస్సింగ్ రూమ్ లాగా కానీ కుందన్కి ఆడుకోవడానికి అలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మాకేం వస్తువులు లేవు కదా, సో అందుకని మేము చేరినప్పటి నుంచి వర్షాలు పాడుతూనే ఉన్నాయి. సో అందుకని ఇక్కడ కొంచెం తాళ్ళు పెట్టుకొని ఎమర్జెన్సీకి అన్నట్టు టవల్స్ అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. అండ్ డ్రెస్ చేంజింగ్ కానీ అంతే, కామన్ బాత్రూమ్ వాడతాము, సో అందుకనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాక్స్లలో కూడా ఏం బట్టలు అవన్నీ లేవు. ఆల్రెడీ మేము లగేజ్ అదంతా సర్దుకున్నాను, ఇంకా మళ్ళీ అవన్నీ తీయడం ఎందుకులే అనేసి అట్లే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఈ లాస్ట్ ర్యాక్లో మాత్రం కుందన్ టాయ్స్ ఇవన్నీ పెట్టేస్తుంటాను. అండ్ వాడు సండే ఒక్కరోజు ఇంటికాడ ఉంటాడు కదా, అప్పుడు ఆడుకుంటాడు అనమాట. సో ఇలా అన్నీ కింద పడేసుకుంటా అంటే ఎత్తుకుంటూ ఉంటాం అనమాట. సో పండగ కాబట్టి ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టున్నాను, వీడియో కోసం అందిస్తే అన్నీ పడిపోయాయి. ఇంకా మళ్ళీ ఇదే పని అండి, సర్ది పెట్టుకోవడమే. యాక్చువల్గా ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళకు ఉండేది పని, ఇప్పుడు నాకు పడింది, అంతేం లేదు. సో ఇక్కడ కూడా చూడండి, పిఓపి చాలా బాగుంది రూమ్స్లో. ఎవరికన్నా యూజ్ అవుతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా, అందుకనే చూపిస్తున్నాను అనమాట. సో సింపుల్గానే ఉంది, చాలా డీసెంట్ ఎలిగెంట్గా, చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎవరికన్నా కూడా నచ్చితే కూడా చూడండి. అండ్ మిడిల్లో 2 బెడ్రూమ్స్కి మిడిల్లో ఇలా దేవుని రూమ్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఇంకా పూజ చేసుకున్నానని చెప్పాను కదా, ఇక్కడ ఏమంత అలంకరణ లేదనుకుంటున్నారేమో. అండ్ ఈవినింగ్ ధనత్రయోదశి కదా, అప్పుడు పూజ చేసుకుందాము అని చెప్పేసి సింపుల్గా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. అండ్ మీరు నా ముందు షార్ట్స్లో అందుకు చూస్తుంటారు కదా, 7 శనివారాల పూజ, అందుకు నేను అంత బాగా చేసుకుంటానా లేదా అనేది. అండ్ ఇక్కడికి వస్తే మాస్టర్ బెడ్రూము. ఇక్కడ కూడా మేము సింపుల్గా కాట్ అవన్నీ ఎందుకు అని చెప్పేసి జస్ట్ బెడ్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ బెడ్ పైకి బాబు ఉన్నాడు కదా, సో వాటర్ ప్రూఫ్ది బెడ్షీట్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ వీటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మాకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా పిఓపి మెయిన్ లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు నైట్ టైమ్స్ ఆ గోల్డెన్ లైట్ వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, పదే పదే చెప్తున్నాను అనుకోద్దండి. చెప్పాను కదా, నాకు ఒక మెమొరీ కోసం అని చెప్పేసి ఈ హౌస్ టూర్ అయితే చేస్తున్నానండి. ఇది ఎవరికన్నా ఓవర్ అనిపిస్తే ఏమనుకోవద్దండి, ఏం లేకుండా హోమ్ టూర్ ఎలా అవుతుందని. సో నేను ఇల్లును చూపించడానికి మాత్రం చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే 2 ర్యాక్సే వాడుతున్నాము, ఒకటి కుందన్కి అండ్ ఒకటి మా ఆయనకి నాకి, అంతే అండి. ఆ పక్క 2 ర్యాక్స్ బెడ్ అడ్డం ఉంది కాబట్టి ఏం యూజ్ చేయను అనమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.